కృంగకుండా, బాధపడకుండా, చింతపడకుండా, వేదన చెందకుండా ఏం చేయాలో తెలుసా? మనం మనుషుల్ని ఆశ్రయించకుండా, మనుషులను నమ్ముకోకుండా, మనము మనము మనుషులను దిక్కుగా మనం చేసుకోకుండా దేవుని దిక్కుగా చేసుకొని దేవుని మీద ఆధారపడితే ఏమండి నీకు ప్రతి సమస్య నుండి కూడా విడుదల కలుగుతుంది. నీకు యేసయ్యని మనము దిక్కుగా పెట్టుకోవాలి. నువ్వు ఈ లోకంలో ఎవరిని దిక్కుగా పెట్టుకున్నా కూడా నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేవుని దిక్కుగా నువ్వు భావించి నీకున్న సమస్యలు ఏదైనా ఉంటే అవి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో నువ్వు పంచుకున్నట్లయితే దేవుడే నీ సమస్యలకు జవాబుగా నిలబడతాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీకు దిక్కుగా ఉంటాడు. కాబట్టి నీవు నేను మనందరం కలిగి ఉండవలసిన సుగుణం ఏంటంటే ప్రతి సమస్యకు కూడా దేవుడే దిక్కనే సుగుణము నీవు నేను మనందరం కూడా కలిగి ఉండాలి.